హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ రమ్య డైరీస్. ఈరోజు ఉదయం లేవడంతోనే ఇల్లంతా దులపడం స్టార్ట్ చేశాను. 10 డేస్ నుంచి ఇంటి దగ్గర లేకపోవడం వల్ల ఇల్లంతా చిరాగ్గా, గందరగోళంగా ఉంది. ఇదే ప్రాబ్లమ్ మన ఆడవాళ్ళందరూ ఫేస్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఇల్లంతా దులిపి, సదిరి ఆల్మోస్ట్ పనంతా అయిపోయింది. ఇక వంటగది మాత్రం ఉంది. ఈలోపు మిషన్లో బట్టలేస్తే వంటగది సదురుకోవచ్చని బట్టలేసి వచ్చేసాను. ఇంక వంటగది సదిరి మిషన్లో బట్టలు తీసుకుని ఆరేసి వచ్చేసరికి 10:30 అలా అయ్యింది. ఇక దీపారాధన చేసుకోవాలని త్వరగా స్నానం చేసి దేవుడి పటాలు శుభ్రం చేసుకుని దేవుడి సామాను అన్నీ శుభ్రం చేసుకుని పూలు అయితే తెచ్చుకుని దీపం పెట్టుకున్నాను. దీపం అయితే చిన్నగానే పెట్టుకున్నాను, సింపుల్గాను. లలిత మాత్రం చదువుకున్నాను. మాకు దీపం పెట్టడం అనేది కూడా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మేము ఆశ్రమంలో పెరగడం వల్ల మాకు మా గురువుగారు బిలో 10 ఇయర్స్ నుంచే దీపం పెట్టుకోవడం, భగవద్గీత చదవడం, చిన్న చిన్న పనులు చేసుకోవడం అన్నీ నేర్పించేవారు. అలా నేర్పబట్టేనేమో ఈరోజు అన్నీ మేము చేసుకుంటున్నాం ఇలా మంచిగా అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. మా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా బెటర్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఇక టీ తాగుతూ 5 మినిట్స్ అలా రిలాక్స్ అవుదాం. ఎందుకంటే వంట పని ఉంది కదా, ఇప్పటి వరకు చేసిన పనులకి నా ఓపిక అంతా అయిపోయింది. ఒకే రోజు ఇన్ని పనులు పెట్టుకోవడం వల్ల ఇంకా చాలా పనులు కూడా ఉన్నాయి. ఇంకా చూద్దరు మీరే. ఇక వంట స్టార్ట్ చేస్తే వంట సాంబారు, బెండకాయ వేపుడు, వైట్ రైస్ ఈ 3 చేద్దాం అనుకుంటున్నాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఒక గిన్నెలో పెట్టి దాంట్లోనే పప్పు కూడా పెట్టా. పప్పు త్వరగా ఉడుకుద్దని చెప్పి అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇంక ఈలోపు రైస్ కూడా కడిగి కరెంట్ కుక్కర్లో పెట్టేశాను. గ్యాస్ కొంచెం ప్రాబ్లంగా ఉందని కరెంట్ కుక్కర్లో పెట్టాను. బెండకాయలు క్లీన్ చేసుకుని ఇక హాల్లోకి తెచ్చుకుని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా వంటగదిలో వెంటిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలా సమ్మర్లో అయితే బాగా వేడిగా ఉంటుంది మా వంటగది. పని ఎక్కువగా ఉండడం వల్ల టిఫిన్ సెక్షన్ పెట్టుకోలేదు. ఇంకా రాగిజావ మట్టికి కలిపాను. జొన్నలు కడిగి ఆరబెట్టాను రవ్వ పట్టిద్దామని చెప్పి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కుదరలేదు. ఈసారి జొన్నల మట్టికి బాగున్నాయి, అసలు దుమ్మంటూ లేదు, చాలా నీట్గా ఉన్నాయి. మహా అయితే నేను 2 టైమ్స్ కడిగాను, అయినా సరే నీట్గా ఉన్నాయి జొన్నలు. ఈలోపు మా మావయ్య వచ్చారు. ఇక భోజనాలు చేసి ఇంకా మా మావయ్య పడుకున్నారు. ఇక నేను ఇంకా నా మిషన్ గదిలోకి వచ్చి చూస్తే కుట్టవలసిన బట్టలు చాలా ఉన్నాయి. నా కస్టమర్స్ అందరూ ఇంటికాడ బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు మట్టి కాల్ చేసి రమ్య గారు మీరు ఎప్పుడు వస్తే అప్పుడే వచ్చి కుట్టండి, అర్జెంట్ ఏమీ లేదు అంటారు. నన్ను అయితే ఇబ్బంది పెట్టేవాళ్ళు అయితే కాదు పాపం. లైనింగ్లు వీటికి అవసరం, అవి ఓ బ్యాగ్లో పెట్టుకుని సదురుకున్నాను. వెళ్ళి తీసుకురావాలి కదా. ఇక నా మిషన్ కూడా చాలా చిరాగ్గా ఉంది. దాన్ని శుభ్రంగా తుడుచుకుని క్లీన్ చేసుకున్నాను. ఇక మిషన్ వచ్చి మూషి కంపెనీ బాగా వర్క్ చేస్తుంది. నేను తీసుకుని కూడా చాలా రోజులైంది. దీని గురించి డీటెయిల్గా కావాలంటే కనుక కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేస్తాను. టైలర్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెంట్ హౌస్లు మారుతూ ఉంటే కస్టమర్స్ తగ్గిపోతూ ఉంటారు. మళ్ళీ కొత్త కస్టమర్స్ రావాలంటే టైం పడుతుంది. కానీ బై లక్ అనుకోవాలో ఏంటో తెలీదు. నాకు మట్టికి నేను ఎక్కడున్నా, నేను హౌస్ మారినా రమ్య గారు ఎక్కడున్నారు అని చెప్పి కాల్ చేసి మరీ తీసుకొస్తారు. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. పొరపాటున ఏదైనా చిన్న మిస్టేక్ వస్తే ఓపిక్గా వచ్చి సరి చేయించుకుంటారు. కానీ అలాగా ఇలాగా అని చెప్పి క్వశ్చన్ చేసి అడగరు. అంత మంచిగా ఉంటారు. ఇక ఈ లోపు మా మావయ్య లేసారు. ఆయనకి జ్యూస్ చేసి ఇచ్చి బయటికి బయలుదేరాం లైనింగ్ల కోసం. ఇక్కడ లైనింగ్లు చాలా బాగుంటాయి. అమలాపురంలో ఎస్ఆర్ ఉంటుంది. ఎస్ఆర్లో మటుకు చాలా బాగుంటాయండి బట్టలు. నా కస్టమర్స్ ఎలా అంటే డ్రెస్ కుట్టాలంటే మెటీరియల్స్ కూడా మీరు తీసుకోండి రమ్య గారు అంటారు. సరే అలాగే ఒక కస్టమర్ అన్నారు, వాళ్ళ గురించి నేను ఇప్పుడు బయటకు వచ్చాను. అమలాపురం ఎస్ఆర్లో తీసుకున్నాను మెటీరియల్స్. టైలరింగ్స్ గురించి ఏమైనా టిప్స్ కావాలితే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మ్యాచింగ్ సెంటర్ కొంచెం దూరం, ఇక అక్కడికి వెళ్ళాలి. దారిలోనే టైలరింగ్ సామాను కొంచెం తీసుకుని ఇక మ్యాచింగ్ సెంటర్కి వచ్చి అక్కడ లైనింగ్ పీసులు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం మా మావయ్యకి టీ పెట్టి ఇచ్చేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక నేను అన్నీ ఏమేమి కట్ చేసుకోవాలి, అర్జెంట్ బట్టలు ఏమున్నాయి అన్నీ చూసుకుని అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంత చేసి కుట్టాలంటే ఓపిక ఉండాలి కదా. ఇంకా మార్నింగ్ కుడదాం ఎర్లీగా లేసి అని చెప్పి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. చూసారా అండి, టైలర్స్ ఇంటి దగ్గర లేకపోతే వచ్చిన తర్వాత ఇన్ని దెబ్బలు ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.